దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు గడిచిన వారం నుండి ఈ శుక్రవారం వరకు దేవుడు తన సజీవుల రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన దేవునికి మనం స్తుతించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం, దేవునికి మహిమపరచుకుందాం. ఈ సమయంలో ఒకసారి మనము దేవుని వాక్యం చూద్దాం. చూడండి, 18వ వచనం ఒకసారి చదవండి. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచు వాడేవాడు. నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడేవాడు. ఇంకొక వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెలుచున్నది. అది వికరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి వెలుతుంది. రైట్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. దేవుని బిడ్డారా గమనించండి. ఈ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, చక్కగా దేవుని మాట మనం వినాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలన్న వారు మనము దేవుని మాట వినాలి. అక్కడ ఏం చెప్తున్నాడంటే 18వ వచనం మీరు చదివితే చక్కటి మాట ఉంది. ఇక్కడ యెహోవా మాట విని గ్రహించున్నట్టు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటలను గ్రహించున్నట్టు దానిని లక్ష్యము చేసిన వాడెవడు? హల్లెలూయా, దాని స్తోత్రం. ఈరోజు మన భారతదేశంలో ఎలా ఉందంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు తెలుసు ప్రపంచానికి, యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు ప్రభు బాగు చేస్తాడని తెలుసు, యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసు. కానీ కొందరు తెలుసు, అందరికి తెలియదు. అందరికి తెలిసిన వాళ్ళు ఒక మనుషుడు అన్నట్టు చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభును మనము మనుషుడు అని చూడటానికి తప్పు. యేసు ప్రభు మనుషుడు కాదు, దేవుడు. అలా చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించినంటే దేవుడు, సమాధిని చీల్చి బయటికి వచ్చి పరలోకం వెళ్ళినంటే దేవుడు. హల్లెలూయా. కానీ అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా మాట విని గ్రహించున్నట్టు ఆయన సభలో నిలుసు వాడేవాడు. హల్లెలూయా. రైట్. ఈ మాట మీకేం అర్థమైంది? ఈ మాట మీరు వింటున్నారు కదా, చదివారు కదా, మీకేం అర్థమైంది? ఊడటి దేవుని బిడ్డారా, దేవుని పిల్లలారా, మనలు బాత్రూమ్ వాళ్ళు తెలుసా? దేవుడు బాతికచ్చనండి తిరిగితే నన్ను నిజమైన దేవుడిని, నన్ను నిజమైన రక్షకుడిని, నన్ను నిజమైన దేవుణ్ణి దేవుడికి ఎచ్చనం మనల బాత్రూంలో వాళ్ళు తెలుసా? అందుకేనే దేవుడు బతికెత్తరికి భూమి మీద బతస్తే కూడా నన్ను డొల్లించి 3వ రోజుకు తిరిగి తేదీ పరలోకం దయతరించో ఆయన భూమి మీద వాసి బతికి మదన చుట్టేకెత్తాం. హల్లెలూయా. బతికి మదన చుట్టేకెత్తారు. అందుకేనే దేవుడు యేసు ప్రభు మాట ఇది జీవం గల మాట. యేసు ప్రభు మాట జీవం గల మాట. ఆ మాట మనం కేస్తరితే, ఆ మాట మనకు బతికించితే, ఆ మాట మనకు కాపాడితే, ఆ మాట మనకు బాగా తుంగితే, బైబిల్ గ్రంథத்தை మనం మూడితే
చాలా చక్కటి మాట మిందే. ఆ మాట కేస్తే నీవు బతికితే, ఆ మాట కేస్తే నీకు ధైర్యం పుట్టితే, ఆ మాట కేస్తే నీకు విశ్వాసం పుట్టితే, దేవుని పిల్లలారా కేంజట్టి బాతికెచ్చు నుండి తిరితే దేవుడు బతికెత్తు ఇదిగో నా మాట వేణు కేంచి తీరి, నా మాట కేంజునోరు కావాలి, నా మాట కేస్తే సరయ్యో దాన్ని గ్రహించవాలి, దానికి ఆ మాటని ఆలోచించవాలి, ఆ మాటని మనము ఎడకెక్కియవాలి. ఈ మాట ఉత్తి మాట అయ్యో, పవర్ గల మాట, దేవుని మాట. అందుకేనే ఊడటి దేవుడు వాక్యముతో నా మాట బండని చీలుస్తుంది, నా మాట కొండని కరగ చేస్తుంది, నా మాట బెలతుంటలే, నా మాట డొల్లి అత్తనం కూడా బతికించుతాను. హల్లెలూయా. ఈరోజు మనము దేవుడు ఉన్నంతరు మనందరూ కూడా కొంతమంది దేవుని మాట కేంద్రానికి ఇష్టమన్నో, దేవుని దగ్గర దానికి ఇష్టమన్నో, దేవునికి ఆరాధించడానికి ఇష్టమన్నో బారమైతే మన తిరిగితే ఓనికి దేవుని పొరో ప్రేమ ఇల్లే, దేవుని పొరో ప్రేమ ఇల్లే, దేవుని పొరో మత సర్ద ఇల్లే. దేవుని బిడ్డారా, బేనర్ కత్కైనా సరే మన బాత్రూమ్ వాళ్ళు తెలుసా, దేవుణ్ణి ప్రేమించవాలి. దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు ప్రేమించుతో, దేవుణ్ణి ప్రేమకి తిరిగితే దేవుడు నీకు ప్రేమకితో. దేవుని బిడ్డారా, అందుకని మనం మొదటిగా దేవుని నమ్ముతున్న ప్రతి విశ్వాసి కూడా బాత్రూమ్ వాళ్ళు తెలుసా, దేవుడితోనే మందవాలి, దేవుని దగ్గర మందవాలి, దేవుని అర్థం తాకవాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునికి ఆరాధించవాలి, గణపరచవాలి. మనం అసుట నువ్వు దేవుని బిడ్డగా మారతి, అసుట నిమ్మ దేవునికి భయపడితే, అసుట దేవునికి నిమ్మ లోబడితే, అసుట దేవుని మాట నిమ్మ కేజితే, అసుట దేవునికి నిమ్మ దేవుని అర్థం తాకితే. హల్లెలూయా. దేవుని పిల్లలారా కేంజట్టి దేవుడు బాత్కెచ్చడం తెలుసా. ఈరోజు మన దేశంలో అందరూ నిజమైన విశ్వాసము, దేవుని పొర నమ్మకము, విశ్వాసం వాడుతున్నారు. నీలో దేవుడు నమ్ముతున్నారు, కానీ దాంటే సగము అల్ప విశ్వాసురం అంటారు, సగము నిజమైన విశ్వాసురం అంటారు. దేవుడే నా దిక్కు, దేవుడే నాకు బలము, దేవుడే నాకు ఆధారం జోరే ఓరు దేవుని పొర ఆధారపరచమంటారు కూడటి. అందుకే నీకు బాధ్యతమంతో నిద్రతే దేవుని బిడ్డలారా దేవుడు బాధ్యతను తెలుసా, దేవుని పిల్లలారా దేవుడు బాధ్యతను తెలుసా. నా మాట విని గ్రహించునట్టు ఆయన సభలో నిలుచువాడేవాడు. ఆయన సభ అంటే ఎవరు? బేరం సభ, యేసు ప్రభుని సభ, యేసు ప్రభుని మీటింగ్, యేసు ప్రభు సువార్త, యేసు ప్రభు ప్రార్థన మందిరం తెగ, దేవుని మందిరం తెగంచి బాగా తుంగవాలి, దేవుని ప్రార్థన తుంగవాలి, దేవుని మాట క్యాన్సర్కి మనం దాయవాలి. హల్లెలూయా. అసుంటే దేవుడు సాయం తుంగితో నీకు బెసబరియా రోగం మత్కైనా, బెసబరియా దుఃఖం మత్కైనా, బెసబరియా నీకు బాధ మత్కైనా, బెసబరియా నీకు కష్టం మత్కైనా దేవుని పొర విశ్వాసం వాటి దేవుడికి నేను వత్తరెత్తి దేవుడు విశ్వాసంతే నీ విశ్వాసం ఊడి బాగుతుంగు తనిత్తు. హల్లెలూయా. నీ విశ్వాసం ఊడి బాగుతుంగు తనిత్తు. దేవుని బిడ్డారా కేంజట్టి. అందుకని మనం బాత్రూములు తెలుసా, దేవుని దగ్గర దాయవా. అందుకని ఈ లోకత్తును అంత ప్రేమించమంటారు, అందుకే లోకత్తును అంత ప్రేమించమంటారు. లోకത്തെ మనకు అందరినీ కనుగొనో దేవుడు బార్కరుగలో తెలుసా. మీరు బాధ తెమింతిరా, కష్టతే మింతిరా, రోగతే మింతిరా, మీరు బార్ మైదని బాధపడదనిరు, బార్ మైదని మీరు బాధపడదని, మీ బాధ మీ సమస్య బాత, మీ కష్ట బాత నా కెత్తరితే ನನ್ನ ಸಹಾయం ತುಂಗಿತ ನಾಯಿಗೆ ಹೊರಟ್ಟಿಂಜೋ దేవుడు కనుగొనో. హల్లెలూయా. నాయికి వరట్టింజో మత్తయి సువార్త కెచ్చనో నాయికి వాసి నా మాట కేస్తురితే మీరు నాయికి వాసి నాకు మీ బాధ కెత్తస్కే నా మాట మీరు కేస్తస్కే
నన్ను మీకు సహాయము తుంగితాన్, నన్ను మీకు బాగా తుంగితాన్, నన్ను మీకు స్వస్థపరిచితాన్, నన్ను మీకు బలపరిచితాన్ అని చెప్తున్నాం దేవుని బిడ్డారా. అందుకే నీకు బాధ కెత్తమంతుడు తిరిగితే ಈಗ ಬಾತ್ ಕೆತ್ತಮಂತಾರೆ ಈ ಮಾಟ ಬೇರೆ ಕೆತ್ತಮಂತಾರೆ తెలుసా? యేసు ప్రభుని మాట క్యాన్సర్ వరకే కెత్తమంటారు దేవుడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు మాట క్యాన్సరేనా, యేసు ప్రభు మాట నాకు అయ్యో ఇంజో దూరం మీరేనా దేవుని బిడ్డారా. క్యాన్సర్టి యేసు ప్రభు నీకు కెరగోమింతో, యేసు ప్రభు నీకు ప్రేమించోమిందో, యేసు ప్రభు నీకు బతుకున తెలుసా? యేసు ప్రభు నీకు ಬಾಗುತ್ತುಮಂತ ಕರಂಗ ಮಿಂತ నీకు ఆ బాధతే ఆ దుఃఖతే కష్టతే మింతేను కాబట్టి నీకు సంతోషం ఇల్లే, సమాధానం ఇల్లే, మంచి ఆరోగ్యం ఇల్లే, మంచి బాధిత్కు నీకు మంచి జీవం ఇల్లే, మంచి ఆరోగ్యం ఇల్లే, ನಿಮ್ಮ ರೋಗತೆ ಮಿಂದಿ ನಿಂತು యేసు ప్రభు కరగోమింత నీకు బలం ఈతాను, శక్తిని ఈతాను, జ్ఞానం ఈతాను, బుద్ధిని ఈతాను, నీకు బాగా తుంగి నన్ను సర్ తుంగి సాహిం తుంగి తనింజో యేసు ప్రభు కేవరమింద కేజట్టి అక్కలో రానులోరి దేవుడు బతుకుతున్నాను తెలుసా? నా మాట కేస్తురితే నీకు నన్ను సహాయం తుంగితా అని చెప్తున్నా. అందుకని ఆయన సభలు అంట, ఆయన సభలో నిలుసువాడేవాడు, నా మాటలు గ్రహించున్నట్టు దానిని లక్ష్యం పెట్టు, లక్ష్యం చేసువాడేవుడు. రైట్. ఈ మొదటి వచనంతో బాత్కెచ్చోమంతి తడితే దేవుని సభకి మనం దాయవాలి. నిజమైన నిమ్మ దేవుని ప్రేమించిన నిత్తుకు, నిజంగా నిమ్మ దేవుని ప్రేమించిన నిత్తుకు దేవుని సభకి దాయవాలి. దేవుని సభ అయితే బాత దేవుని దగ్గర దాయవాలి, దేవుని దగ్గర అయితే బేల దాయవాలి, దేవుని సభ అయితే బేల దాయవాలి. మీకు తెలియో దేవుని సభ అయితే బాధ్యతే మొట్టమొదట మన ప్రతి ఆదివారం బాతుంగవాలి, దేవుని మందిరికి దాయవాలి, దేవుని గుడితే దాయవాలి. అలాగే రెండోది బాధ్యత సువార్త బేగ సువార్త మింతే అయ్యగారు బేగ కెత్తితోడాక దాయవాలి, ప్రార్థనతో దాయవాలి, సువార్త దాయవాలి, సువార్త సభకు దాయవాలి, మీటింగ్ దాయవాలి, దేవుని మీటింగ్ దాయవాలి. మీటింగ్ అంచి దేవుని గురించి తెలుసుకుండవాలి, దేవుని మాట తెలుసుకుండి మనము బలము శక్తి పొందుకుండవా, దేవుని ఆత్మ పొందుకుండవా, దేవుని శక్తిని పొందుకుండవా, దేవుని జ్ఞానము బుద్ధిని మనము పొందుకుండవా. ప్రవ్వా యేసయ్య నాకు బుద్ధి జ్ఞానం ఇల్లింజో నిమ్మ కెత్తరిత్తి దేవుడు ఖచ్చితంగా సహాయం తుంగి. అందుకనే బేనం జ్ఞానమిలో బేనం బుద్ధిలో నాకు తల పట్టించో యేసు ప్రభు కెత్తో నన్ను ఈతనిత్తో యేసు ప్రభు దేవుని బిడ్డారా క్యాన్సర్టి. అందుకనే లక్ష్యం పెట్టేవారు, లక్ష్యం వాటేవారు ఊడట్టి లక్ష్యం వాడి తిరిగితే నీ బెత్తు కూడా సాధించితే మొదటి దేవుని దగ్గర నిలబడదవా, దేవుని దగ్గర నిలబడదాం. దేవుని దగ్గర తిరిగితే దేవుని సన్నిధానంలో మనం నిలబడదవా, దేవుని సన్నిధానం నిలబడదవలి తిరిగితే దేవుని సభ అది, దేవుని సభలో నిలబడదవలితే దేవుని సన్నిధి అది. అందుకనే మనం దేవుని సన్నిధానంలో నిలబడితే దేవుని పనిలో చురుకుగా మంతాడు, దేవుని అర్థ తాకుతాడు, దేవుని కోసం ధైర్యంగా నిబ్రహ్మగా కలిగి నిలబడతాడు. నువ్వు దేవుని సన్నిధానంలో నిమ్ము దేవుని సభతే నిమ్ము నిలబడిని తిరిగితే నిమ్మ పిరికివారు, నువ్వు అల్ప విశ్వాసి దేవుని బిడ్డ. అందుకని మనం బాధ్యత మొదటి మాట మనం నిలబడదవా, రెండోది లక్ష్యం పెట్టుకుండవా, రెండోది బతవాలి లక్ష్యం పెట్టవాలి, లక్ష్యం వాడుతుంటే. అందుకనే మనం ఒక ఊడం పట్టిపోతే వాళ్ళు మనం పట్టుదల మేలైన దాన్ని మనం పట్టుదల పోసి మున్నెలకు దాయవాలి. చుట్టూ దేవుడు సహాయం తొంగితారు. హల్లెలూయా. మన మొదటి మాట బాధ్యతే దేవుని సభలో దేవుని మాట కేంద్రవాలి, దేవుని సభతో నిలబడవాలి. మూడోది లక్ష్యం వాటవాలి, లక్ష్యం ఇతరుతి గురి కలిగి మందవాలి, లక్ష్యం ఆ మాట పోరో లక్ష్యం వాటవాలి, లక్ష్యం వాటి మునే తాకవాలి దేవుని బిడ్డారు. హల్లెలూయా. ఆలతో తిరిగి నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు తొంగితారు. హల్లెలూయా. చక్కటి మాట మీదే కానీ ఇంకొక మాట ఒకసారి కూడా కలవడట్టి బెగుడుదల తిరిగి 28 వచనం ఒకసారి చదువు మంగరాజు. 28
29 చదువు. నా మాట ఆ, అగ్ని వంటిది కాదా, ఆ, బండను బయలు చేయు, బద్దలు చెయ్యు. బండను బద్దలు చేయు, సుత్తె వంటిది కాదు. కాదా? చాలండి. ఇక దేవుడు బాధ్యత తెలుసా దేవుని బిడ్డారా, దేవుని పిల్లలారా? క్యాజట్టి ఇక బాధ్యత దేవుడు తెలుసా? నాన్న చదివితాను. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చెయ్యు, సుత్తి వంటిది కాదా? దేవుని బిడ్డారా, నీ రోగం పెద్ద సమస్య అయ్యో, నీ బాధ పెద్ద భారమయ్యో, నీ దుఃఖం పెద్ద ప్రాణం తీసో, కానీ నేను ಬೇಲಂಟೆ ದುಃಖ ತೆಮಿಂತೀನಿ, ಬೇಲಂಟೆ ಬಾಧೆ ತೆಮಿಂತೀನಿ, ಬೇಲಂಟೆ ಕಷ್ಟ ತೆಮಿಂತೀನು. దేవుడికి వత్రితే దేవుని ప్రార్థన తుంగుతలే, దేవుని నీ బాధ దేవునికి ఎత్తలే, దేవునికి నేను ప్రార్థన తుంగుతలే, ఆ దేవుని మాటలే బండని బదల తుంగితా. మనం బండలు అంటారా? బండలు అంటారా? అయ్యో, మనము మానవురం, మానవ జాతి మనం. కానీ మన రోగం పెద్ద లెక్కయ్యో దేవుటి, మన బాధ దేవుని పెద్ద లెక్కయ్యో, మన కష్టము దేవుని పెద్ద లెక్కయ్యో. నువ్వు దేవుటికి విశ్వాసముతే దేవుటికి అంజి, దేవా ఇదిగో నా దుఃఖం, దేవా ఇదిగో నా బాధ, దేవా ఇదిగో నా సమస్య, నిమ్మ తీసిన దేవుడు, నిమ్మ టెనెచ్చిన దేవుడు ఇంజో. నువ్వు విశ్వాసముతే దేవుని ప్రార్థన తుంగి దేవుని మాటకేస్తరుతి, ఆ బండని బదులు తుంగి ఆ మాట నీకు బాగా తుంగితే, హల్లెలూయా. ఆ మాట నీకు బాగా తుంగితే, ఆ మాట నీకు స్వస్థపరిచితే, ఆ మాట నిమ్మ నమ్మవాలి. దేవుని బిడ్డలే, దేవుని మాట నిమ్మ నమ్మవాలి. నమ్మితే దేవుడు నీ పట్ల కార్యం తుంగితారు. అందుకే నిమ్మ నమ్మితే సమస్తము సాధ్యమించో దేవుని వాక్యం కెచ్చము. నమ్మినస్కినము నీకు అది విశ్వాసంతో నమ్మితే సమస్తము సాధ్యం తుంగితారు దేవుడు. ఈ దేవుని మాట అది మనతో సాధ్యమయ్యో. మనం దేవుని పూర్వం నమ్మి ప్రార్థన తుంగితే దేవుడు మన ద్వారా సాధ్యం తుంగితో, దేవుడు మన ప్రార్థన ద్వారా సాధ్యం తుంగితారు. దేవుని బిడ్డారా, మీరు విశ్వాసంతో దేవుని తలపటి దేవుడు గొప్ప కార్యాలు తుంగితారు. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకేనే మీ దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.